హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. మామూలుగా మనం మటిక్కాయతో ఎప్పుడూ చేసుకునే తాలింపు, పుల్లగూర, కారం కాకుండా ఈ విధంగా కర్రీ చేసుకోండి. చపాతీ, రైస్‌లోకి చాలా రుచిగా ఉంటుంది. చాలా తొందరగా అయిపోతుంది. ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు పావు కిలో మటిక్కాయలు తీసుకోవాలి. వీటిని మా సైడ్ మటిక్కాయలు అంటాము. కొంతమంది గోరుచిక్కుడుకాయలు అని కూడా అంటారు. ఇప్పుడు వీటిని ఈ విధంగా చిన్న చిన్నవిగా తుంచుకోవాలి. మటిక్కాయలు లేతగా ఉన్నవి కాకుండా, అలాగని మరీ ముదిరిపోయినవి కాకుండా ఇలా ఉన్నవి తీసుకోవాలి. ఈ విధంగా తుంచుకున్న తర్వాత ఇప్పుడు వీటిని వాటర్‌లో వేసుకొని నీట్‌గా 2 సార్లు కడుక్కొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టుకొని, ఇప్పుడు మసాలా కోసం మిక్సీ జార్‌లోకి కట్ చేసి పెట్టుకున్న 2 టమోటాలు, ఒక ఆనియను, 10 వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్స్ ఎండు కొబ్బరి ముక్కలు, 2 స్పూన్స్ వేయించిన వేరుశనగ పప్పులు, 2 స్పూన్స్ ధనియాల పొడి, 1½ స్పూన్ కారం వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకొని లో ఫ్లేమ్‌లో 5 నిమిషాలు వేయించుకోవాలి. ఈ మసాలాలో నేను చెక్క, లవంగాలు ఏం వేసుకోలేదండి. మీరు కావాలంటే వేసుకోవచ్చు. మసాలా అంతా 5 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు తుంచి పెట్టుకున్న మటిక్కాయలు, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని మధ్య మధ్యలో మసాలా మాడిపోకుండా కలుపుకుంటూ మళ్ళీ 5 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా 5 నిమిషాలు వేయించుకున్నామంటే మటిక్కాయకి మసాలా అంతా బాగా పడుతుంది. ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. నేను మిక్సీ జార్ కడుక్కున్న వాటరు మళ్ళీ 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. మీకు కర్రీ ఇంకొంచెం పలుచగా కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఉప్పు చూసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని, కుక్కర్ బాగా చల్లారిన తర్వాత ఓపెన్ చేసుకొని, ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి. చాలా ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు. కుక్కర్‌లో అయితే 15, 20 నిమిషాల్లో అయిపోతుంది. మీరు కావాలంటే మామూలు గిన్నెలో అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా గ్రేవీగా చేసుకొని వేడివేడి అన్నం చపాతీతో తిన్నామంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఈ కర్రీని ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.